హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మల్బరీ ప్లాంట్ ప్రూనింగ్ చూద్దాము. అయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ప్లేస్ లేదని బాధపడకుండా టెర్రస్ మీద ఒక చిన్న బకెట్లో పెట్టుకున్న మల్బరీ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మల్బరీ పండ్లు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇవి ఎక్కడ బయట దొరకవు ఫ్రెండ్స్, బయట మనం కొనడానికి కూడా. అయితే ఫ్రెండ్స్, మల్బరీ మాత్రం చాలా బాగా పెంచేసుకోవచ్చు ఈజీగా. ప్రతి గార్డెన్లో కూడా ఒక మొక్క ఉండాల్సిందే. అయితే వెళ్ళిపోదామా వీడియోలోకి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తుంది మా మల్బరీ ప్లాంట్. చూసారు ఎంత మంచిగా గ్రీన్గా ఉందో. సమ్మర్లో కూడా దీనికి నేను కిచెన్ వేస్ట్, బనానాలు, మాగిపోయిన బనానాలు, అలాగే మాగిపోయిన బనానా ఫర్టిలైజరు, పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన వాటర్ అన్నీ ఇస్తుంటాను ఫ్రెండ్స్. చక్కగా ఆర్గానిక్గా ఇలా పండించుకొని మన మేడ మీద మనం పండ్లు తింటే ఎంత ఆనందంగా ఉంటుందో ఫ్రెండ్స్. పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా ఆడుతూ వచ్చి 2 పండ్లు కోసుకొని తింటారు ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క తెచ్చి పెట్టుకొని పెంచుకుంటే, మన చేతితో మనం పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ 20 లీటర్ల బకెట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా మనం ప్రూనింగ్ చేసేస్తే ఇంకా మంచి కాపు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పూత కాత మంచిగా వస్తుంది. దీన్ని నేను 100 రూపీస్కి నేను కొన్నాను. కొని 9 నెలలు అవుతుంది దీని వయసు. ఇప్పుడు మంచిగా మనం ప్రూనింగ్ చేశాక మంచి కాపు వస్తుంది ఫ్రెండ్స్. మొక్క ముదిరే కొలది మంచి కాపు మనం తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంతకుముందు వచ్చింది, పూసింది, కాకపోతే తక్కువ వచ్చాయి. అయితే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఇంకొక మల్బరీ ప్లాంట్. దీనికి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే, దీన్ని నేను కొనలేదు ఫ్రెండ్స్. వేరొకరింట్లో నేను చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంత చక్కగా అంటు కట్టుకొని నేను పెట్టుకొని పెంచుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం నేను ప్రూనింగ్ చేస్తున్నాను. ఇది ప్రూనింగ్ చేశాక మనకి మంచిగా పూత కాత వస్తుంది. దాన్ని నేను వీడియో చేసి పెడతాను. అయితే దీన్ని నేను ఇంకొక వేరే బకెట్లో కూడా మార్చుతాను అనమాట. అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క తెచ్చి పెంచుకుంటే చాలా హ్యాపీగా మన మల్బరీ పండ్లు మన చేతితోటే మనం పెంచుకొని తినచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, నా వీడియో కొందరికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లే నా వీడియోస్కి బూస్ట్ అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి కూడా చేరుతాయి అనమాట ఇంకొంచెం. అయితే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.